హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీలో భాగంగా పార్ట్ 2 వీడియో చేయబోతున్నామండి. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మనకు 30 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఎంసీక్యూస్ విధానంలో. ఇది మనకు పార్ట్ 2 వీడియో. సో దీంట్లో కూడా దాదాపుగా మనకు 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలా వీడియో కూడా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ రెండు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటిలో జాయిన్ అవ్వండి. జాబ్ అప్డేట్స్ కానీ ఎనీ స్టడీ సంబంధిత అప్డేట్స్ అన్నీ కూడా మీరు దాంట్లో పొందొచ్చు. సో ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే, ఏ సంవత్సరంలో కర్ణాటక ఏకీకరణను సాధించింది? ఓకేనా. సో ఇక్కడ కర్ణాటక అనేది ఏకీకరణను ఏ సంవత్సరంలో సాధించిందంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1956. 1956లో మనకు ఆ సంవత్సరంలో కర్ణాటక అనేది ఏకీకరణను సాధించింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర పిఎస్సి తన నివేదికను ఎప్పుడు ఎవరికి సమర్పించింది? ఓకేనా. సో రాష్ట్ర పిఎస్సి తన నివేదికను ఎవరికి సమర్పించింది అంటే ఇక్కడ మనకు ఆప్షన్ బి అండి కరెక్ట్ ఆన్సర్, గవర్నర్కి సమర్పించింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిల్లో ఏది బడ్జెట్తో అనుబంధించబడింది? క్రింది వాటిలో ఏది బడ్జెట్తో అనుబంధించబడింది అంటే ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి, ఆర్టికల్ 112. ఆర్టికల్ 112 అనేది బడ్జెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరికి సైనిక శక్తి ఉంది? క్రింది వారిలో ఎవరికి సైనిక శక్తి ఉంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అధ్యక్షుడికి సైనిక శక్తి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, సో క్రింది వారిలో నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి మనకు నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలోని రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు? భారతదేశంలోని రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బిఎన్ రావు. ఓకేనా, బిఎన్ రావు గారు ఇక్కడ మనకు భారతదేశంలోని రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు ఎవరు రాష్ట్రపతిని నియమిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు ఎవరు రాష్ట్రపతిని నియమిస్తారు అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత అటార్నీ జనరల్, ప్రధానమంత్రి. సో ఈ మూడు కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్ కాదు. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు డి అండి, వీటిలో ఏది లేదు. భారత ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు ఎవరు రాష్ట్రపతిని నియమిస్తారు అంటే ఇక్కడ మనకు వీటిలో ఏది లేదు అనేటువంటి ఆన్సర్ అయితే ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొత్తం పదాలు ఎన్ని అంటే సో ఇక్కడ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, ఆ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారత అటార్నీ జనరల్ యొక్క సహాయకుడు. ఓకేనా, ఇక్కడ మనకు భారత అటార్నీ జనరల్ యొక్క సహాయకుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి భారత అటార్నీ జనరల్ యొక్క సహాయకుడు అనమాట. ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్. ఓకేనా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి విరమణ వయసు ఎంత? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి విరమణ వయసు ఎంత అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్
స్టాఫ్ సంబంధించినటువంటి పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ప్రతినిధులను రాజ్యసభకు పంపుతాయా? ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ప్రతినిధులను రాజ్యసభకు పంపుతాయా లేదా అంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవును, లేదు, కొన్నిసార్లు, ప్రతి 3 సంవత్సరాలకు. సో ఈ 4 ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ప్రతినిధులను రాజ్యసభకు పంపుతాయి అంటే అవును అనేటువంటి ఆప్షన్ అయితే మనము చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, లోక్సభలో స్పీకర్ ఓటు అంటారు. ఓకేనా, ఇక్కడ లోక్సభలో స్పీకర్ ఓటు అని దేనిని అంటారంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓటు వేయడాన్ని మనం స్పీకర్ ఓటు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మిజోరం రాష్ట్రం పైన ప్రత్యేక నిబంధనలు పేర్కొనబడ్డాయి? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మనకి మిజోరం రాష్ట్రం పైన ప్రత్యేక నిబంధనలు పేర్కొనబడ్డాయి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 371G. ఆర్టికల్ 371Gలో మనకు మిజోరం రాష్ట్రం సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలు అయితే పేర్కొనబడ్డాయి. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర సంబంధం క్రింది షెడ్యూల్లో ఒకటి. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి క్రింది షెడ్యూల్లో ఒకటి అన్నప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ సార్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 7వ షెడ్యూల్లో ఒకటి. నెక్స్ట్ వన్, ప్రవేశికలో సోషలిస్ట్ మరియు లౌకిక పదాలను ప్రవేశపెట్టడాన్ని క్రింది వారిలో ఎవరు వ్యతిరేకించారు? ప్రవేశికలో సోషలిస్ట్ మరియు లౌకిక పదాలను ప్రవేశపెట్టడాన్ని క్రింది వారిలో ఎవరు వ్యతిరేకించారా అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. బిఆర్ అంబేద్కర్ గారు. సో బిఆర్ అంబేద్కర్ గారు సోషలిస్ట్ మరియు లౌకిక పదాలను ప్రవేశికలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించిన వివాదాన్ని ఎవరు నిర్ణయిస్తారు? భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించిన వివాదాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సుప్రీంకోర్టు. ఓకేనా. సో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి వివాదాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే సుప్రీంకోర్టు అయితే నిర్ణయిస్తుంది. నెక్స్ట్ వన్, 2 అక్టోబర్ 1959 భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ క్రింది ప్రదేశాలలో ప్రవేశపెట్టబడింది. ఓకేనా. సో అక్టోబర్ 2వ తారీఖున భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడ ప్రవేశపెట్టబడిందంటే ఇక్కడ చూడండి రాజస్థాన్లో. ఓకే, రాజస్థాన్లోని నాగోర్లో ఇక్కడ మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ వన్, క్రింది సంస్థలలో ఏది రాజ్యాంగబద్ధమైనది లేదా చట్టబద్ధమైనది కాదు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కింది సంస్థలలో ఏది రాజ్యాంగబద్ధమైనది లేదా చట్టబద్ధమైనది కాదు అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగబద్ధమైనది లేదా చట్టబద్ధమైనది కాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఎన్నికల కమిషన్కు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంది? ఓకే, సో భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఎన్నికల కమిషన్కు సంబంధించిన నిబంధనలను కలిగి ఉందంటే ఆర్టికల్ 324 అండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 324. నెక్స్ట్ వన్, క్రింది మంత్రిత్వ శాఖలలో ఏవి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో అనుబంధించబడ్డాయి? క్రింది మంత్రిత్వ శాఖలలో ఏవి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో అనుబంధించబడ్డాయి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సిబ్బంది మంత్రిత్వ శాఖ. సిబ్బంది మంత్రిత్వ శాఖ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర కౌన్సిల్ ఏర్పడవచ్చు లేదా రద్దు చేయవచ్చు? సో ఏ ఆర్టికల్ ప్రకారం మనము రాష్ట్ర కౌన్సిల్ని ఫామ్ చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్టికల్ 169.
ఆర్టికల్ 169 ప్రకారం మనం రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో చట్టపరమైన సార్వభౌమాధికారం కలిగి ఉన్నది ఏది? భారతదేశంలో చట్టపరమైన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండేది ఏంటంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. రాజ్యాంగం అన్నమాట. రాజ్యాంగం అనేది భారతదేశంలో చట్టపరమైన సార్వభౌమాధికారాన్ని అయితే కలిగి ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం క్రింది వాటిలో దేనికి ఉంది? కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం క్రింది వాటిలో దేనికి ఉందంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సుప్రీంకోర్టుకి అన్నమాట. ఓకేనా. సో రాష్ట్రాలకు సంబంధించి మధ్య గొడవలు కానీ లేదా కేంద్రానికి రాష్ట్రాల మధ్య గొడవలు కానీ సో ఇవి ఏదైనా ఉన్నప్పుడు వాటిని పరిష్కరించే అధికారం ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. స్వతంత్ర భారతదేశం యొక్క 5వ ఆరోగ్య మంత్రి. స్వతంత్ర భారతదేశం యొక్క 5వ ఆరోగ్య మంత్రి ఎవరంటే రాజాకుమారి అమృత్ కౌర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. రాజాకుమారి అమృత్ కౌర్. నెక్స్ట్ వన్. లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. జీవి మౌలాంకర్. జీవి మౌలాంకర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ఎన్ని నెలల పాటు అమలులో ఉంటుంది? ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ అనేది ఎన్ని నెలల పాటు అమలులో ఉంటుందంటే ఇక్కడ మనకు చూడండి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6 నెలల పాటు అయితే ఇది మనకు అమలులో ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ అనేది మనకు 6 నెలల పాటు అయితే అమల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్. రాజ్యాంగాన్ని కలిగి ఉండాలనే మొదటి ఆలోచన వీరిచే అందించబడింది. రాజ్యాంగాన్ని కలిగి ఉండాలనే మొదటి ఆలోచన వీరిచే అంటే ఎవరి చేత మొట్టమొదటిసారిగా అందించబడిందంటే ఎంఎన్ రాయ్ గారండి. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో భారతదేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాలకు సందర్శకులు ఎవరు? క్రింది వారిలో భారతదేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకులు ఎవరు అంటే ఇక్కడ చూడండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యూజీసీ చైర్మన్ గారు భారతదేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాలకు సందర్శించవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం పంచాయతీ పదవీ కాలం ఎంత? 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం పంచాయతీ పదవీ కాలం ఎంత అంటే ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ కమిటీ ఒక భాష ఒక రాష్ట్రం ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను ఆమోదించింది? ఓకేనా. సో ఇక్కడ క్రింది వాటిల్లో ఏ కమిటీ ఒక భాష ఒక రాష్ట్రం ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను ఆమోదించిందంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేసి ఎస్కే థర్ కమిటీ, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిషన్. సో ఈ 3 కూడా మనకు కాదండి. సో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వీటిల్లో ఏది లేదు అనేటువంటి ఆన్సర్ అయితే మనము చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పార్ట్ 2 వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ అండి. సో ఇలాంటి పార్ట్స్ చాలా ఉన్నాయి మనకి పాలిటిక్స్ సంబంధించి. ప్రతి పార్ట్లో మీకు 30 బిట్స్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ ఎంసీక్యూస్ అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ బిట్స్ని ఫాలో అవ్వండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోని మొదటగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.